Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి ఓకేనా ఎవరెవరైతే హైకోర్టు లేదా సబార్డినేట్ కోర్సు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక హైకోర్టు జాబ్స్ లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ లో మీకు బెస్ట్ మార్క్స్ అనే ఉండాలి ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే సో హైకోర్టు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ టైపిస్ట్ కానీ ఓకేనా ఈ సబార్డినేట్ కోర్సులలో డిస్ట్రిక్ట్ కోర్సులలో ఏ జాబ్స్ తీసుకున్నా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మీకు దాదాపుగా 40 నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే ఉన్నాయి కాబట్టి జిఎస్ అనేది 50% ఉంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అనేది మళ్ళీ 50% వరకు ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీద గనక మీరు సరిగ్గా ఫోకస్ చేస్తే ఈజీగా కోర్టు జాబ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకేనా జిఎస్ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అర్థం మనకు అక్కడ సో పాలిటీ ఉంటుంది జియోగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మనకు అక్కడ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ అని ఇవి చాలా ఉంటాయి కానీ ఇంగ్లీష్ మాత్రం ఒకటే సబ్జెక్ట్ కదా ఓకేనా 40 to 50% వరకు మనకు అక్కడ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచి వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి ఈజీగా జాబ్ అనేది సాధించుకోవచ్చు నాన్న ఓకేనా అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తాను అంటే ప్రతి క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ గతంలో మనకు హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్కి సంబంధించి డిఫరెంట్ పోస్టులకు మనకు అక్కడ క్వశ్చన్స్ అనేవి ఏ మోడల్స్లో అడిగాడు మనం ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి ఓకేనా సింపుల్గా ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలో క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్తాం ఎందుకంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే చూస్తామో రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ ఎలా వస్తే గెస్ చేయొచ్చు అనమాట అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ బాగా చూడండి ఓకేనా అయితే ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి రైట్ మీకు ఈ జాబ్స్ నోటిఫికేషన్ చూడండి హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ మనకు ఈ మంత్ January 31st వరకే లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఓకేనా అది అయితే మీకు ఆల్రెడీ హైకోర్టు ఇంగ్లీష్ సంబంధించి నేను కొన్ని వీడియోస్ చేశాను ఈ వీడియో చూసే వాళ్ళు ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి మన ప్లేలిస్ట్ కూడా ఉంటుంది అందులో కూడా చూసుకోండి ఓకేనా అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి మీకు సో మన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి హైకోర్టు ఇంగ్లీష్కి సంబంధించి ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో మనకు క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా రావట్లేదు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బెస్ట్ అర్థం కావాలి అంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ అని ఉంటుందండి టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది ఆ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు సో 1 month కోర్స్ ఉంది 3 months కోర్స్ ఉంది ఓకేనా 199కి 1 month 3 monthsకి అయితే 299 రూపీస్ కోర్స్ ఉంది నాన్న ఫస్ట్ మీరు ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి ఓకేనా అంటే మీకు ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే ఇంకా మనకు ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇంగ్లీష్ అనేది ఆ ఎగ్జామ్స్కి ఒకలా ఈ ఎగ్జామ్స్కి ఒకలా ఉండదు సేమ్ ఉంటుంది క్వశ్చన్స్ డిఫరెంట్గా వస్తాయి మీకు యూట్యూబ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తా యాప్లో మీరు కంటెంట్ నేర్చుకోవాలి అంతే ఓకేనా ఇదండి ఓకేనా సో మీకు ఏమన్నా యాప్లో ఇష్యూస్ ఉన్నా యాప్ డౌన్లోడ్ కాకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ అయితే ఫ్రీ డెమో క్లాసులు చూడండి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా అది అయితే మనం ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు వీడియోని పాస్ చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ చేయండి ఓకేనా చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్ చూస్తే parts of a sentence are given below in jumbled order arrange the parts in the right order to form a meaningful sentence right మీకు హైకోర్టు ఎగ్జామ్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో కానీ రీఅరేంజ్మెంట్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ చాయిస్ ఉన్నాయి నాన్న ఓకేనా మన గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఇచ్చారు ఏం లేదు ఒకటే సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఆ పార్ట్స్ని తారుమారు చేసి ఇస్తాడు అనమాట మనం ఏం చేయాలి అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేలాగా దాన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా రైట్ అయితే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూస్తే మనకు ఏబిసిడి 4 సెంటెన్స్లు ఇచ్చినాను మొత్తం ఓకేనా 4 సెంటెన్స్లు ఇచ్చిండు ఏబిసిడి ఇక్కడ ఆప్షన్స్లో డిఎస్సిబి డిసిబిఏ డిఏబిసి డిబిఏసి ఉంది చూడండి ఫస్ట్ మనకు అక్కడ ఇచ్చింది అన్ని డి తోటే స్టార్ట్ అయినాయి కదా అన్ని ఆప్షన్స్లో డి తోటే స్టార్ట్ అయినాయి కాబట్టి మరి అప్పుడు కంపల్సరీ మనకు ఈ సెంటెన్స్ అనేది డి తోటే స్టార్ట్ అయిందని ఫిక్స్ అయిపోవాలి
అన్ని ఆప్షన్స్ డి తోటి స్టార్ట్ అయినాయి. మరి ఇప్పుడు డి తోటి కాబట్టి డి ఏముంది నాన్న, చార్జెస్ ఫర్ పార్కింగ్. చూడండి, పార్కింగ్కి ఛార్జెస్ అట, అంటే అమౌంట్ అనమాట. ఓకేనా, ఛార్జెస్ ఫర్ పార్కింగ్. ఇప్పుడు మనకు డి తర్వాత ఏమొస్తుందో తెలియాలి అంతే. ఓకేనా, మరి డి తర్వాత ఏ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా చూద్దాం. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి, డి అనేది ఫిక్స్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూడండి నాన్న, అండ్. చూడండి, మీరు ఇక్కడ ఆన్సర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, నేను వెళ్ళే అప్రోచ్ ఒక్కసారి గమనియండి క్లియర్గా. కీవర్డ్స్ని బట్టి నేను ఎలా ఆన్సర్ చేస్తున్నానో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంది, నాకు యాండ్ అని ఉంది నాన్న, యాండ్ అని ఉంది, యాండ్ అని కనిపించింది. నేను యాండ్ కనిపించగానే కొన్ని కాన్సెప్ట్స్ అప్లై చేస్తా. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ప్యారలలిజం కాన్సెప్ట్ అని ఉంటుందండి. ఓకేనా, ప్యారలలిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, ప్యారలలిజం అంటే ఏంటంటే కంజంక్షన్స్. ఎప్పుడైతే కంజంక్షన్స్ అనేవి రెండింటిని కలుపుతాయో ఆ రెండు కలిపేవి ఎలా ఉండాయంటే ప్యారలల్గా ఉండాలి నాన్న. రెండు ఎలా ఉండాలి మనకు, ప్యారలల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ యాండ్ అనేది ఉంది ఇక్కడ. మరి యాండ్ అనేది ఉన్నప్పుడు యాండ్ అనేది ఒక కంజంక్షనే కదా, యాండ్ అయినా బట్ అయినా రెండు కంజంక్షన్సే కదా. అవి రెండింటిని కలుపుతాయి, రెండు వర్డ్స్ని కానీ, రెండు క్లాజెస్ని కానీ, రెండు ఫ్రేజెస్ని కానీ, రెండు సెంటెన్సెస్ని కానీ కలుపుతూ ఉంటాయి. కలిపేటప్పుడు ఆ కలిసిపోతున్న రెండు ఉంటాయి కదా, ఆ రెండు ఎలా ఉండాలి అంటే ప్యారలల్గా ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే ప్యారలలిజం రూల్ అంటాం. కంజంక్షన్స్ ఆల్వేస్ ఫాలో ద రూల్ ఆఫ్ ప్యారలలిజం. కంజంక్షన్స్ అనేవి ప్యారలలిజం అనే రూల్ని ఫాలో అవుతూ ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, కలిపేటప్పుడు ఆ రెండింటిని ఈక్వల్గా ఉన్నాయా లేవో చూసుకుంటాయి అనమాట. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అండ్ లెస్ ఫర్ టూ వీలర్స్. అండ్ లెస్ ఫర్ టూ వీలర్స్ అంటే మరి యాండ్ ఉంది కాబట్టి యాండ్ కంటే ముందున్న స్టేట్మెంట్లో ప్యారలల్గా దీనికి ప్యారలల్గా ఉండేదే ఉండాలి కదా. ఒకసారి సి చదవండి, ఫర్ ఫోర్ వీలర్స్. చూడండి, ఫర్ ఫోర్ వీలర్స్ అండ్ లెస్ ఫర్ టూ వీలర్స్. ఫర్ ఫోర్ వీలర్స్ అండ్ ఫర్ టూ వీలర్స్ అంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా లేవా, రెండు ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి మన అప్పుడు బీసీనా సిబీనా, సి తర్వాత బి, ఎందుకంటే యాండ్ ఇచ్చిండు కదా ఇక్కడ, దీనికంటే ముందే రావాలి సెంటెన్స్ అనేది. కాబట్టి సి తర్వాత బి రావాలి నాన్న. మరి సి తర్వాత బి రావాలి కాబట్టి సిబి ఉన్న పేరు ఫస్ట్ డీతో స్టార్ట్ అయింది, డి తర్వాత ఏం రావాలి మనకు, సి బి. ఇప్పుడు మనకు సిబి అనేది ఇందులో ఉంది, సిబి అనేది ఇందులో ఉంది, రెండిట్లో మనకు సిబి ఉంది. సిబి కావాలి కాబట్టి సిబి ఉన్నది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిబి లేదు, ఆన్సర్ తీసేయండి. ఇక్కడ బీసీ ఉంది, ఆన్సర్ తీసేయండి. ఓకేనా, సిబి అందులో ఉంది, ఇందులో ఉంది అండి. మరి రెండిట్లో ఉన్నప్పుడు డి ఏసీబీనా, డి సిబిఏనా, ఏ అనేది సిబికి ముందు వస్తుందా, సిబి తర్వాత వస్తుందో తెలిస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే క్లియర్గా చార్జెస్ ఫర్ పార్కింగ్ ఇన్సైడ్ ద మాల్. చూడండి, ఇక్కడ పార్కింగ్ అనేది లోపల చేస్తే ఏంటట మాల్లో, సో 25 రూపీస్ పర్ అవర్ ఫర్ ఫోర్ వీలర్స్ అండ్ లెస్ ఫర్ టూ వీలర్స్. ఇక్కడ అమౌంట్ చెప్పిండు, లెస్ అంటే తక్కువ అన్నాడు. మరి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ 25 పర్ అవర్ ఫర్ ఫోర్ వీలర్స్ అని చెప్పాలి కదా. మరి అప్పుడు మనకు సిబి రాకముందే ఏ ఉండాలి. సో మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, డిఏసిబి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ మనకు ఆప్షన్ 1 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. డిఏసిబి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? ఎందుకంటే నీకు ఇక్కడ సిబి అనేది పేరులాగా తీసుకున్నా అది వచ్చేసింది. మరి ఏ అనేది సిబి ముందు రావాలా, సిబి తర్వాత రావాలంటే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే చార్జెస్ ఫర్ పార్కింగ్ ఇన్సైడ్ ద మాల్, లోపల పార్క్ చేస్తానంటే కదా. మరి ఇప్పుడు మనకు డి తర్వాత ఏనే రావాలి కదా. సో మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది నెంబర్స్ అనేవి డిఫరెంట్ కూడా అది పక్కన పెట్టండి. ఒకటే సెంటెన్స్ని తారుమారు చేసి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏంటంటే ఒక పారాగ్రాఫ్ని తారుమారు చేసి ఇచ్చాడు నాన్న. ఓకేనా, ఒక పారాగ్రాఫ్నే, ఓకేనా, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్లోని ఒక 4 సెంటెన్సెస్ని తారుమారు చేసి ఇచ్చాడు. మీరు ఒక ప్రాపర్ ఆర్డర్, ఒక ప్రాపర్ పారాగ్రాఫ్ వచ్చేలాగా ఆర్డర్ అనేది కనిపెట్టాలి. చూడండి, ఇక్కడ ఏ బి సి డి 4 ఉన్నాయండి. మరి ఇప్పుడు మనకు ఏది ఫస్ట్ వస్తుందో క్లియర్గా చూసుకుందాం. ఒకసారి మీరు క్లియర్గా చూడండి, మీకు ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి అప్లై అవుతుంటాయి. చూడండి, ఇక్కడ ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్, ద అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఓవర్ 3000 documents. తర్వాత ద ప్రెసిడెంట్ హవెవర్ హ్యాస్ ఆర్డర్డ్ సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. చూడండి, ఇక్కడ ద డాక్యుమెంట్స్, ఇక్కడ కూడా మనకు ద పబ్లిక్ హ్యాడ్ హోప్డ్ ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్. రైట్, చూడండి క్లియర్గా, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ద అంటే మీనింగ్ ఏంటండి, అది అవి అంటూ ఉంటాం, అది కానీ అవి కానీ అంటూ ఉంటాం. ద బాయ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ అబ్బాయి అని. ద గర్ల్ అంటే మీనింగ్ ఏంటి, ఆ అమ్మాయి అని. ద బాయ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ అబ్బాయిలు అని. రైట్, మరి ఇప్పుడు క్లియర్గా చూడండి ఒకసారి. అన్ని స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ ఫస్ట్ వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఏ స్టేట్మెంట్ ఫస్ట్ వస్తుందో చూద్దాం.
ఎందుకంటే అన్ని డిఫరెంట్ వాటితో స్టార్ట్ అయిపోయినాయి కదా. డీతో స్టార్ట్ అయింది, బీతో స్టార్ట్ అయింది, ఈతో కూడా స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ క్లియర్గా. ఇక్కడ అన్నిట్లలో ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్, ఇక్కడ కూడా మనకు ద డాక్యుమెంట్స్, తర్వాత ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్ అని ఉంది నాన్న. అంటే ఇవి ఆల్రెడీ ఏదో ఒక పర్టికులర్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతుండు. ఓకేనా. అదే సెకండ్ స్టేట్మెంట్ చదివితే ద అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఓవర్ 3000 డాక్యుమెంట్స్. అంటే ఇక్కడనే కదా మనకు బీలోనే కదా మనకు 3000 డాక్యుమెంట్స్ని అమెరికన్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిందని చెప్పాడు. మరి 3000 డాక్యుమెంట్స్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఏమనొచ్చు మనము ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్, అంటే రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ అని చెప్పాలి. మరి అప్పుడు కంపల్సరీగా బీతోటే కదా పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేది. ఫస్ట్ డాక్యుమెంట్స్ రిలీజ్ అయిన తర్వాతనే కదా మనం ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్ అని అనేది. ఓకే, రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ అనేది కాబట్టి కంపల్సరీ బీతోటి స్టార్ట్ అయ్యి ఉండాలి. కాబట్టి బీతోటి ఎన్ని ఆప్షన్స్ స్టార్ట్ అయినాయినా ఇది లేదు ఇది లేదు కాబట్టి మనకు 2 ఆప్షన్స్ బీతోటి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది 3 అన్న 4 అన్న కావాలి. ఆన్సర్ మనకు 3 అన్న 4 అన్న కావాలి. ఓకేనా. మరి ఇప్పుడు 2 ఆప్షన్స్ మిగిలినాయి. 2 ఆప్షన్స్ మిగిలినప్పుడు ఆ దాతోటి ఒక ఆన్సర్ అయిపోయింది. ఓకే, 2 ఆప్షన్స్ పోయినాయి. ఇప్పుడు మిగతా ఆన్సర్ ఎట్లా రావాలి చూడండి. ఇక్కడ క్లియర్గా సెకండ్ వన్ చదివితే సో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రిలీజ్ చేసినాను 3000 డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినది. దేనికి సంబంధించి రిలేటింగ్ టు ద అసాసినేషన్ ఆఫ్ జాన్ ఎఫ్ కెనడీ. చూడండి ఇక్కడ అసాసినేషన్ అంటే తెలుసు కదా, చంపడం అనమాట. పొలిటికల్ మర్డర్ని ఏమంటామంటే అసాసినేషన్ అంటూ ఉంటాం, రైట్. సో జాన్ ఎఫ్ కెనడీని చంపారట. అతని యొక్క మర్డర్, అతని యొక్క అసాసినేషన్ గురించి రిలీజ్ చేసిందట. ఓకే, అమెరికన్ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ సి చదవండి ఒకసారి. ద ప్రెసిడెంట్ అనే అతను హవెవర్ హ్యాస్ ఆర్డర్ చేసినట్టు ఏమని సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ విత్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టు బి హెల్డ్ బ్యాక్. ఏమని ఆర్డర్ చేసిందంటే సో కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ని మీరు రిలీజ్ చేయకండి, వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అతను ఆర్డర్ ఇచ్చాడట. ఒకసారి చదవన్నానా. ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ సెన్సేషనల్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆన్ ద జేఎఫ్కే అసాసినేషన్. ఇప్పుడు ఇతను ఆర్డర్ చేసినందుకే కదా వాళ్ళు అక్కడ ఎలాంటి ఏమంటారు సెన్సేషనల్ న్యూ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయరు. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఆపేశారనమాట. ఓకేనా, ఏం ప్రొవైడ్ చేయలేరు అనమాట. కాబట్టి మరి ఇక్కడ మనకి ఇక్కడ సి తర్వాత ఏ తీసుకోవచ్చు కదా, సి తర్వాత ఏ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి సెన్సేషన్ న్యూస్ రాలేదు కాబట్టి ఒకసారి డి చదవండి. ద పబ్లిక్ హ్యాడ్ హోప్డ్ దట్ ద రిలీజ్డ్ డాక్యుమెంట్స్ వుడ్ బ్రింగ్ మోర్ లైట్ ఇన్ టు ద ఫార్మర్ ప్రెసిడెంట్స్ మర్డర్. వీళ్ళు ఏమనుకున్నారట అప్పుడు. ఓకేనా, సో మాకు కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా ఆ ఫార్మర్ ప్రెసిడెంట్ చంపారు కదా, ఆ చంపిన దాని గురించి సో ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అడిగారట, హోప్ చేసుకున్నారట. అంటే రిలీజ్ కాలేదు కాబట్టే వాళ్ళు అట్లా అడిగారు అని. సో మనకు సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ బి వచ్చిన తర్వాత అతను ఆర్డర్ ఇచ్చాడు చేయొద్దు అని. సో వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలే. సో మనకు అప్పుడు అందుకే ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆశించారు అన్నమాట. కాబట్టి మనకు సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే బి తర్వాత సి, సి తర్వాత ఏ తర్వాత డి వస్తుంది నాన్న. సో BCAD ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ మనకు ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది నాన్న. ఇంతే సింపుల్. ఓకేనా, మీరు కూడా ఒకసారి వీడియోని చూసే ముందు ఈ క్వశ్చన్ చూసే ముందే ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత మీరు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. క్లియర్ అందరికీ? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ అనేవి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది బీలో ఉంది, 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. తర్వాత మనం మీనింగ్ని బట్టి మనం అక్కడ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినాం. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఏం లేవు కాబట్టి మీనింగ్ని బట్టి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినాం. ఓకేనా, అట్లా సరే మనకు అప్పుడు ఆన్సర్ అనేది వచ్చేసిందండి. ఓకే, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ మనకు స్పెల్లింగ్ మీద కంపల్సరీ చెప్తున్నా కదా, హైకోర్టు జాబ్స్ అయినా సరే డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఓకేనా, క్రిటికల్ వర్డ్స్ అడుగుతూ ఉంటారు, రైట్. కాబట్టి జాగ్రత్తగా అన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రైట్ ఉన్న వర్డా రాంగ్ ఉన్న వర్డా, రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతుండు. ఇన్కరెక్ట్ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు, అంటే ఏ వర్డ్ యొక్క స్పెల్లింగ్ రాంగ్ ఉంది అని అడుగుతున్నాను. చూడండి ఇక్కడ ఎంబరాస్మెంట్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే R ఉండాలి, SS ఉండాలి నాన్న. RRS ఉండాలి. కానీ అక్కడ సింగిలార్ ఉంది కాబట్టి ఈ స్పెల్లింగ్ మనకు తప్పు ఉందండి. తప్పు ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు నాన్న. ఓకేనా, ఎంబరాస్మెంట్ అంటే షేమ్గా ఫీల్ అవ్వడం అనమాట, రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 స్పెల్లింగ్ అనేది తప్పు ఉంది అది నాన్న, రైట్. మిగతా చూద్దాం. క్యూ అంటే ఓకే కదా స్పెల్లింగ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. క్యూ అనగానే QUE చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది.
స్పెల్లింగ్ రాసుకోండి క్లియర్గా. నెక్స్ట్ డెఫినెట్లీ. చూడండి ఇక్కడ డెఫినెట్లీ అంటే చాలామంది ఏదో స్పెల్లింగ్ అనుకుంటారు. సో డిఈఎఫ్ఏ అనుకుంటారు కానీ డెఫినెట్లీ DEFINITELY క్లియర్గా చూసుకోండి స్పెల్లింగ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాన్షియన్షియస్. చూడండి ఇక్కడ సో కాన్షియన్షియస్ అంటే జనరల్గా సో మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే హార్డ్ వర్కింగ్ అంటూ ఉంటాం. ఓకేనా. సో డిలిజెంట్ అంటూ ఉంటాం. హార్డ్ వర్కింగ్ పీపుల్ ఏదైనా అనుకున్నారంటే కంపల్సరీ దానికోసం కష్టపడుతూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళని డిలిజెంట్ పీపుల్ అంటాం. సో కాన్షియన్సెస్ అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి మనకు ఇవ్వండి వర్డ్స్ రైట్. అయితే మీకు ఇక్కడ ఎంబరాస్మెంట్ తోటే ఇంకో వర్డ్ ఉంటుంది నాన్న, అది మనకి ఏంటంటే హెరాస్. చూడండి ఎంబరాస్మెంట్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది నాన్న. చూడండి ఇక్కడ హెరాస్మెంట్ అన్నప్పుడు మాత్రం సింగిల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. ఈ డబల్ ఆర్లు, సింగిల్ ఆర్లు, డబల్ ఎస్లు, సింగిల్ ఎస్లు ఇవే చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీదనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కానీ జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకేనా. ఎంబరాస్మెంట్ అన్నప్పుడేమో డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. హెరాస్మెంట్ అన్నప్పుడేమో సింగిల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి నాన్న. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి ఇక్కడ మీకు. అకేషన్. చూడండి అకేషన్ అన్నప్పుడు మనకు డబల్ సి ఉండాలి, సింగిల్ ఎస్ ఉండాలి. ఓకేనా. డబల్ సి ఉండాలి, సింగిల్ ఎస్ ఉండాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. డబల్ సి, సింగిల్ ఎస్ ఉండాలి రైట్. నెక్స్ట్ కమిటీ. కమిటీ అన్నప్పుడు మనకు డబల్ ఎం ఉండాలి, డబల్ టీ ఉండాలి, డబల్ ఈ ఉండాలి. ఇది కూడా క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ మనకు కమిట్మెంట్. కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం సింగిల్ టీనే. ఓకేనా. కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం మనకు సింగిల్ టీనే ఉండాలి. అకేషన్, కమిటీ, కమిట్మెంట్, ఎంబరాస్మెంట్, హరాస్మెంట్. ఓకేనా. క్లియరా వర్డ్స్ ఓకే కదా. నెక్స్ట్ ఇంకో వర్డ్ చెప్తా చూడండి. కాన్షియన్షియస్ అన్నప్పుడు ఇంకో వర్డ్ ఏముంటుందంటే సో కన్సెంట్ అనే వర్డ్ ఉంటుంది నాన్న. చూడండి కన్సెంట్ స్పెల్లింగ్ కూడా రాసుకోండి అక్కడ. సో కన్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్ అనమాట. ఓకేనా. ఒప్పందం అనమాట, అగ్రిమెంట్ అంటూ ఉంటాం. కన్సెంట్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది. ఓకేనా. ఎస్సి ఉండదు ఇక్కడ. కన్సెంట్లో మనకు సి అనేది రాదు. కాన్షియన్షియస్ అంటే మనకు అక్కడ సో ఇక్కడ మనకు సి వస్తుంది నాన్న రైట్. కానీ ఇక్కడ కన్సెంట్లో మాత్రం సి అయితే రాదు. కన్సెంట్ అంటే మీనింగ్ ఏంటి అగ్రిమెంట్ అంటూ ఉంటాం. ఓకేనా. ఈ వర్డ్స్ అన్ని క్లియర్గా రాసుకోండి, ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఇంకా వర్డ్ రాస్తూ చూడండి అకామిడేషన్. అకామిడేషన్ అన్నప్పుడు మనకు డబల్ సి, డబల్ ఎమ్ ఉండాలి మళ్ళీ. ఇది కూడా ఇంపార్టెంటే. అకామిడేషన్ అంటే డబల్ సి, డబల్ ఎమ్. ఓకేనా. డబల్ సి, డబల్ ఎమ్ ఈ వర్డ్ కూడా రాసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇది చూడండి ఇంకా మీరు, ఇది మీకు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ రైట్. వీ వాంట్ టు సీ హర్ బట్ డాష్ డజంట్ వాంట్ టు సీ. చూడండి వీ వాంట్ టు సీ హర్ అంటే మేము ఆమెని చూడాలని అనుకుంటున్నాము, కానీ డాష్ డజంట్ వాంట్ టు సీ డాష్. చూడండి మేము ఆమెను చూడాలనుకుంటున్నాము కానీ ఆమె మమ్మల్ని చూడాలనుకోవట్లేదు అని మీనింగ్ ఇస్తుందా లేదా రైట్. ఒకసారి ఆప్షన్ చూద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూస్తే డజంట్ అని ఉంది కాబట్టి ఫస్ట్ బ్లాంక్, రెండు బ్లాంక్స్ ఉన్నాయి నాన్న రైట్. డజంట్ అని ఉంది కాబట్టి దేకి డజంట్ వస్తుందా, రాదు, తీసేయండి. దేకి ఏం రావాలి, డోంట్ వస్తుంది. ఒకవేళ అక్కడ డోంట్ ఉంటే దే తీసుకునే వాళ్ళం. ఓకేనా. సో డోంట్ లేదు కాబట్టి దే తీసుకోలేం కదా. నెక్స్ట్ యూకి ఏమొస్తుంది నాన్న, యూ గో అంటామా, యూ గోస్ అంటామా, యూ గో అంటాం. గోస్ అన్నాం కదా అంటే డజ్ రావద్దు అన్నమాట. యూకి కానీ దేకి కానీ డజ్ రాదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. ఫస్ట్ బ్లాంక్లో యూ రావద్దు, దే రావద్దు. ఏమేమి ఉన్నాయి, హీ ఉంది, షీ ఉంది నాన్న. మరి హీ ఉంది, షీ ఉంది కాబట్టి మరి అప్పుడు షీ తీసుకుంటారా, హీ తీసుకుంటారా చెప్పండి. మాకు ఆమెను చూడాలని ఉంది కానీ ఆమెకు మమ్మల్ని చూడాలి. ఆమె గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, అతని గురించి కాదు. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఎందుకంటే వీ వాంట్ టు సీ హర్ బట్ షీ డజంట్ వాంట్ టు సీ అస్. దెమ్ ఎందుకు మళ్ళీ సెకండ్ బ్లాంక్లో దెమ్ అయితే వచ్చే చాయిస్ లేదు కదా, అట్లా కూడా ఆప్షన్ పోతుంది. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఏం తెలియాలి అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ తెలిస్తే రెండు ఆప్షన్స్ అయితే పోతాయి. క్లియర్గా ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఒక ఆప్షన్ పోతే మనకు మిగిలిందే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అప్పుడు మనం చూసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ మీకు రాస్తా చూడండి డూ డస్ కాన్సెప్ట్. మీకు ఎప్పుడైనా సరే ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ దీనికి ఏమి యూజ్ చేసుకోవాలంటే వీటికి డూ యూజ్ చేసుకోవాలి నాన్న. నెక్స్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సో వీటికి ఏమి యూజ్ చేసుకోవాలంటే మనము డస్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా. ఐయూ వీదేకేమో డూ యూజ్ చేసుకోవాలి, హీ షీట్కి ఏమి యూజ్ చేసుకోవాలి, డస్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం రైట్. డోంట్ అయినా సరే ఇందుకే వస్తుంది, డజంట్ అయినా సరే వాటికే వస్తుంది. అదే పేర్లు వచ్చినాయి అనుకోండి, పేర్లు సపోజ్
ఇక్కడ మనకు కూడా సో మహేష్ అని ఉంది. మహేష్ అంటే దేని కిందకి వెళ్తుంది సార్? మహేష్కు డూ వస్తుందా డజ్ వస్తుందా అంటే మహేష్ అంటే హీ కిందకి వెళ్తుంది కదా, హీ కిందకి వెళ్తుంది కాబట్టి హీకి డజ్, కాబట్టి మహేష్కి కూడా డజ్జే. ఓకేనా. నెక్స్ట్ సరిత అని ఉందనుకోండి, సరిత అంటే షీ కిందకి వెళ్తుంది కాబట్టి డజ్ వస్తుంది అనమాట. స్టూడెంట్స్ అన్నామనుకోండి, స్టూడెంట్స్ అంటే దే కిందకి వెళ్తుంది కదా, కాబట్టి మనకు డూ వస్తుంది. స్టూడెంట్స్ డూ, స్టూడెంట్స్ డోంట్ అలా, రైట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలిస్తే మీకు కాన్సెప్ట్ వచ్చేస్తున్నాను. అర్థమైంది కదా ఈ క్వశ్చన్స్? ఇవి నాను ఓకేనా. ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. అర్థమైంది క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? ఇవన్నీ మనకి ఎందులో అడిగినవంటే సో హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్సులో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, వాటిని సాల్వ్ చేసేది మనం, రైట్. మీకు ఇంకా ఎన్నో వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను అన్న. సో మీకు గనక ఓకేనా హైకోర్టు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే, ఇలాంటి కాన్సెప్ట్సే నేర్చుకోవాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది, TSAP హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు 1 మంత్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, 2 కోర్సులు ఉంటాయి నాన్న. అందులో మీకు కిందనే ఫ్రీ డెమో క్లాసులు అని ఉంటుంది కోర్సు. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. మీకు ప్రతి కోర్సులో నోట్స్ PDF ఉంటుంది. ఓకేనా. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రైట్. దాని తర్వాత మీకు ఏంటంటే సో టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకేం అవసరం లేదనమాట, మన క్లాసెస్ వింటే చాలు నాన్న. ఓకేనా, వేరేది ఏది అవసరం లేదు. ప్రతి టాపిక్ SSC లెవెల్ కంటెంట్, అది SSC CGL లెవెల్ కంటెంట్ అన్న. ఎందుకంటే మన గ్రూప్ 2 పేపర్ ఎట్లా వచ్చిందో తెలుసు మీకు ఆల్రెడీ, ఎంత హై లెవెల్ వచ్చిందో. కాబట్టి అంత ఈజీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని టాపిక్స్ నేర్చుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి అన్ని టాపిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అన్ని టాపిక్స్ చూడండి, ఏది వదలకండి. ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే. నేను చెప్పేది ఏంటంటే మీరు కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకు సార్? ఎందుకంటే 40 to 50% వరకు మనకు క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచే వస్తాయి. ఇంకోటి ఇంగ్లీష్ అనేది సింగిల్ సబ్జెక్ట్ నాన్న, మిగతావన్నీ చాలా సబ్జెక్ట్స్. GS అంటే GK అన్న GS అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో, కానీ ఇది మాత్రం ఒకటే సబ్జెక్ట్ కాబట్టి మీరు మంచిగా కష్టపడితే అయిపోతుంది ఈజీగా. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ తోటే జాబ్ కొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. GS అంటే ఏదో కళ్ళు మూసుకొని పెడుతూ ఉంటారు కొంతమంది. ఇంగ్లీష్తో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది నాన్న. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మన బుక్ కూడా రిలీజ్ కాబోతుంది అండి. ఓకేనా. నెక్స్ట్ మార్చ్ మీకు ఫస్ట్ వీక్లో, ఓకేనా, మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు ఏంటంటే ఇంగ్లీష్ సంబంధించి బుక్ కూడా రిలీజ్ కాబోతుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా. ఓకేనా. హైకోర్టు ఎగ్జామ్స్ కానీ, SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, టెట్ DSC ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా SSC CGL, CHSL, బ్యాంక్స్, SSC GD, SSC MTS అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడేలాగా సో బుక్ అనేది రిలీజ్ చేయబోతున్నాము. కాబట్టి రెడీగా ఉండండి. ప్రతి బుక్ ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్ ఉంటుంది. ఓకేనా. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న. అవన్నీ మేము యాడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. కాబట్టి ఇది సో ఈ వీడియోని అయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే మనము అంత ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాము. ఓకేనా. సో కాబట్టి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.